హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. విజయవాడలో వరదలు ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో మనం చూసాం. ఈ వరదలకు కారణం ఏది ఏమైనప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి వారికి పూర్తి స్థాయిలో సహాయం అందించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా అదే రకంగా ఎవరి సహాయం పూర్తి స్థాయిలో సహాయం అందట్లేదని చెప్పి వాళ్ళు కూడా వైఫల్యం చెందారు, వరదలు రావడానికి మీరే కారణం, మరి ఇప్పటికైనా వారికి పూర్తి స్థాయిలో సహాయం చేయడం అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటే, వీళ్ళు అధికార పార్టీ ఏం చెప్తా ఉంది, వైసీపీ రాజకీయం చేస్తూ ఉంది, మేము పూర్తి స్థాయిలో అందరికీ సహాయం అందిస్తూ ఉన్నాం, టెక్నాలజీ వాడి మరీ సహాయం అందిస్తూ ఉన్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. ప్రకృతి సహకరించకపోయినా కూడా ఈ వరద బాధితులందరికీ కూడా పూర్తి స్థాయిలో సహాయం అందిస్తున్నాం, నేను జేసీబీలో తిరిగి బోట్లలో తిరిగి అంతటా ఆ వరద ప్రాంతాలందరినీ పరిశీలించి పూర్తి స్థాయిలో అక్కడికి సాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తా ఉన్నాడు, టెక్నాలజీ వాడి ఈ డ్రోన్ కెమెరాలతో అక్కడికి ఎక్కడికైతే మనిషి వెళ్ళే పరిస్థితులు ఉంటాయో అక్కడికి ఈ డ్రోన్ కెమెరాల ద్వారా ఆహారం అందిస్తున్నామని చెప్పి ఏఐ ఫోటోలు చూపించి ఏసీలో కూర్చొని పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రకంగా వీళ్ళు ఎలివేషన్ తీసుకుంటున్నారు కదా, వైసీపీ అయితే తప్ప అంటున్నారు కదా, అందరికీ సాయం అందుతుందని చెప్పి వాళ్ళ మీడియా కానీ వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు, వరద సాయం అందలేదని ఎవరని చెప్తే వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళని అమరావతిలో పూర్తి చేస్తా, వాళ్ళ అమరావతిలో ముంచేస్తా అని చెప్పి అంటున్నారు కదా. సో ఇప్పుడు అసలు విషయం బయటపడింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ వీరిద్దరు ప్రజల మధ్య మాట్లాడుకున్నటువంటి మాటలు 20% కూడా సహాయం అందించలేకపోయామనేది వాళ్ళ మాటలని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు మనం ఉట్టి మాటలు చెప్పట్లేదు, వాళ్ళే మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఒకసారి మీరు ఆ వీడియో వినండి. ఎందుకంటే మన కొంతమంది మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కావాలి కదా ఎవిడెన్స్, లేకుంటే ఫేక్ న్యూస్ అంటారు, వాళ్ళ కోసం అనేది పెట్టాలి కదా. చూడండి, వినండి, స్క్రీన్ పైన కూడా పెడతాను వీడియో. ప్రాబ్లం ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత నెగిటివ్గా వచ్చేస్తారు. ఈరోజు అన్నీ అయినాయి, వాళ్ళ ముఖాలు చూస్తే కళలేదు. చూడు, ఏదైనా జరిగినప్పుడు మనం ఎంతో కొంత సాయం చేస్తే వాళ్ళు నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ అవుతారు. అంటే ఇప్పుడు సాయం అందిస్తే వాళ్ళ కష్టాన్ని మర్చిపోతారని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళ మొహాలకు కలలేదని చెప్తా ఉన్నారు. వై అని ఆయనే అంటుండే. ఎందుకంటే సహాయం అందలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది అనేది ఆయనే అంటున్నారు. నాదెండ్ల మనోహర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తింటే కాస్త కోస్తే ఎంత కష్టమన్నా మర్చిపోతాం. రానప్పుడు ముందు మీరు స్టాక్ చేయాలి. ఎందుకని నిర్ణయం చేయాలి మనం? ఏదో అందించాలి కదా సార్, ఏదో అందించాలి కదా. మీరు అందిస్తారమ్మా, అది రాకపోతే ఫుడ్ అందించాలి కదా. ఏదో ఒకటి రెండు మిక్స్ అయినా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు. అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము. నారాయణ గారు, మంత్రి నారాయణ ఉన్నాడు కదా, ఆయన ట్రాక్టర్లు పంపిస్తా అన్నాడంట, కానీ ఆయన పంపించలేదంట. అయినా కూడా వీళ్ళు వద్దనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి రేషన్ వాహనాలు ఉన్నాయి కదా, వద్దనుకున్నారు కదా, అవసరం లేదన్నారు కదా, ఆ వాహనాల్లోనే వీళ్ళు కొన్ని ప్రాంతాలకు పంపించారంట. నాదెండ్ల మనోహర్ చెప్తా ఉన్నాడు. తీసుకున్నామా, ఎంతవరకు పోతాయి రాత్రికి? 15,992 వేరిపోయింది సార్. 15,000 చేసేసారు. 15,000 చేస్తారు. 80,000 15,000 చేస్తారు. ఎంత? 20%. అంటే ఇవన్నీ పంపిణీ, అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ కూరగాయలు కానీ కొన్ని వండుకోవడానికి వస్తువులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడానికి 15% దాకా పోయినాయి అంటారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్తా ఉన్నారు. అంటే మనం 80% అనుకుంటే పోయింది 20%. అంటే పూర్తి స్థాయి సాయం అందట్లేదని చెప్పి ఆయన అంటున్నారు. ఆడుంటాడు రోడ్డు మీద నిలబడుకున్నాడు, మరి మా గతి ఏంటి సార్? అది ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ ఆడున్న రోడ్డు మీద ఉన్నాడు. చంద్రబాబు ఏమంటున్నారంటే ఆడు రోడ్డు మీద ఉన్నాడు, ఆడు ఏమంటున్నాడు, వాడు నాకు అందలేదు, నాగతే ఏం కావాలని చెప్పి ఆయన అడిగాడంట చంద్రబాబుని. ఏమన్నారంటే మీకు సంబంధం లేదు, మనజిరు ఇంకెవరో ఇద్దరిని పెట్టుకుని నేను చేసుకుంటా నా పని అని చెప్పారు సార్. రాత్రి మళ్ళీ మార్చారు. రాత్రి ఏదైనా కానీ మనం చేశారు. అది వాళ్ళు కాదు, మీరు రెస్పాన్సిబుల్. మంత్రులు పాలసీ ఇస్తాం దాంట్లో మీరు రెస్పాన్సిబుల్. సింక్రనైజేషన్ విల్ ఫాలో. అంటే కంప్లైంట్ చేయాలని కాదు, కానీ మంత్రి నారాయణ గారు నీకు సంబంధం లేదు, నేను చూసుకుంటా అని చెప్పి అన్నారని చెప్పి నాదెండ్ల మనోహర్ చంద్రబాబు గారికి చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి ఎలివేషన్లకి అక్కడ గ్రౌండ్ రియాలిటీకి సంబంధం లేదు. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినటువంటి ఆహార పొట్లాలు అవన్నీ కూడా చెత్త కుప్పల్లో కనిపిస్తూ ఉన్నాయి మనకు.
సో ఈ రకంగా ఉంది గ్రౌండ్ రియాలిటీ. సో ఇప్పుడు ఈ వీడియో మరి ఎవరో రికార్డ్ చేసిన ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.